అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. మొన్న మిమ్మల్ని ఇంట్లో చూసినప్పుడు సింపుల్గా చక్కటి చీరకట్టుతో దేవత సినిమాలో సావిత్రిలా నిండు ముత్తైదులాగా కనిపించారు. మిమ్మల్ని అలా చూస్తుంటే ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అని పాడాలనిపించింది. సరే, ఫ్యాషన్ టెక్నాలజీ అమ్మాయి కదా, ఆఫీసులో ఎలా ఉంటుంది? అనుష్కలా ఉంటుందా? అయేషా టకియాలా ఉంటుందా? మలైకా అరోరాలాగా ఉంటుందా? మల్లికా షరావత్ లాగా ఉంటుందా అనిపించి చూడ్డానికి వచ్చేశాను. కానీ ఇక్కడ సేమ్ గెటప్, అదే బొట్టు, అదే కట్టు. సంప్రదాయానికి చీర కడితే అచ్చం మీలాగే ఉంటుందనుకుంటాను. నాకు కావాల్సిందే అదే. అమ్మాయిలంత సంప్రదాయబద్ధంగా ఉండటం ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్. అందుకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చూడగానే మనసు పారేసుకున్నాను. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏమొద్దు, మీ మాట వింటేనే మంచి కాఫీ తాగిన అనుభూతి కలుగుతోంది. అయినా కాఫీ ఇక్కడ తాగడం ఏం బాగుంటుంది? ఏ స్టార్ హోటల్లోనూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ వీ విల్ స్పెండ్ సమ్ గుడ్ టైం. మా ఫ్రెండ్స్ అంతా నేను చాలా సరదాగా మాట్లాడతానని, నేనెక్కడుంటే అక్కడ నవ్వులు పువ్వులు పూస్తాయని అంటారు. అది అబద్ధమని వాళ్ళ తేలిపోయింది. ఎందుకని అడగరే? ఎందుకు? వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నా మీరు అరనవ్వైనా నవ్వలేదు. నవ్వితే మతి తప్పి మంచాన పడతాననుకున్నారా? సర్లేండి, పదండి. ఐఎమ్ సారీ అండి, నాకు రావాలనే ఉంది, కానీ నాకు చాలా పనుంది. అర్జెంటుగా నేను మీటింగ్కి వెళ్ళాలి. నో ప్రాబ్లం. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. శాంతినగర్. దట్స్ ఫెంటాస్టిక్. నేను అటే వెళ్ళాలి. రండి, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్తాను. మీకు శ్రమ ఎందుకులేండి. శ్రమ? నోనో, ఇట్స్ ఏ ప్లెజర్. అయినా శ్రమ అనుకుంటే ఎలా? రేపు మన పెళ్ళయ్యాక అది నా బాధ్యత. అందుకిది ట్రైనింగ్ అనుకుంటాను. రండి వెళ్దాం. ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు? నాతో రావడానికి ఏమైనా ప్రాబ్లమా? అయినా మీ నాన్నగారితో మా కుటుంబానికి ఉన్న అనుబంధమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. అఫ్కోర్స్ మీకు ఆ అనుబంధం తెలియదు కదా, అందుకని రానంటున్నారు. నన్ను ఇంకా దూరంగానే ఉంచుతున్నారు. అవునా? నోనో, అదేం లేదు. వస్తున్నాను, పదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎవరు? మీరా? అవును, నేనే కృష్ణేశ్వరరావుని. ఎందుకు వచ్చారు ఇక్కడికి? తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? తెలుసుకోవాలని అడుగుతున్నాను మిస్టర్ కృష్ణేశ్వరరావు. ఓ, అంతదాకా వచ్చావన్నమాట. అయిన వాళ్ళందరూ చీకొడితే నీకన్ని విధాలా అండగా నిలబడి నిన్ని స్థాయికి తెచ్చింది నేను. ఐ సీ. అందులో త్యాగం లేదు, స్వార్థమే ఉంది. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నిన్ను నా కూతురు రేఖ కన్నా ఎక్కువ అభిమానించాను, ప్రేమించాను. అందులో ప్రేమ లేదు. నా కుటుంబం మీద పగతో నన్ను నీ దగ్గరకు తీసుకున్నావు. అండర్స్టాండ్? బిజినెస్ అంటే ఏమిటో తెలియని నీకు మెలకువలు నేర్పించి నీ చేత సొంత వ్యాపారం కూడా పెట్టించాను. అది మర్చిపోకు. వ్యాపారం పెట్టించానని దేశానికి ఏదో స్వాతంత్రం తెచ్చిన లెవెల్లో మాట్లాడుతున్నారేంటి? ఆ వ్యాపారం పెట్టించింది నా మీద అభిమానంతో కాదు, నేనేదో గొప్పదాన్ని అవ్వాలని కాదు. అందులో వచ్చిన లాభాలన్నీ మీ అకౌంట్లో వేసుకోవడానికి. ఏరు దాటగానే తెప్ప తగలబెట్టడం అంటే ఇదే. ఏరు దాటకుండానే తెప్ప తగలబడేలా చేసింది మీరు. వాట్ డు యు మీన్? ఏ ఉన్నమాట అంటే ఉక్రోషం వచ్చిందా? నా మొదటి కాంట్రాక్ట్లో నాకు ₹1 కోటి నష్టం వస్తే అదే రోజు మీ అకౌంట్లో 50 లక్షలు ఎలా జమ అయ్యాయి? గుడ్డిగా మిమ్మల్ని నమ్మినందుకు నా కళ్ళకు గంతలు కట్టి మీరాడించిన బిజినెస్ నాటకం, లాభ నష్టాలను అటు ఇటు చేసి మీ స్టాఫ్ చూపించిన చేతివాటం, కూతుర్నని నమ్మించి మీరు నాకిచ్చిన బహుమానం. మిత్ర, ఈ రోజు నా స్థాయి దిగిపోయిందని గతం కూడా మర్చిపోయి నాకే నీతులు చెప్తున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, బిజినెస్ లో ఈ రోజున్న పొజిషన్ రేపు ఉండదు. ఆ విషయం నన్ను చూసేనా నేర్చుకో. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవ్వడానికి ఒక్క క్షణం చాలు. అలా అని చెప్పిస్తున్నారా? మోసాలు అన్యాయాలు చేస్తూ బతికే మీ మాటలకి అంత శక్తి లేదు మిస్టర్ కృష్ణేశ్వరరావు. నాకు నీతి పద్యాలు, సుమతి శతకాలు నేర్పించాలని ప్రయత్నించొద్దు. వినే ఓపిక తీరిక నాకు లేదు. మీరొచ్చి చాలా సేపు అయింది. మీరెళ్తే నా పని నేను చేసుకుంటాను. నువ్వు ఎవరి అండదండలు చూసుకుని ఇలా మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. తెలిసినా నువ్వేం చేయలేవు మిస్టర్ కృష్ణేశ్వరరావు. వన్ మోర్ థింగ్, ఆ విషయం తెలిసి కూడా ఇంతసేపు ఆర్గ్యూ చేయడం జస్ట్ ఫూలిష్నెస్. ఇక్కడ ఇలా టైం వేస్ట్ చేసే బదులు 4 చోట్ల తిరిగితే డబ్బులైనా వస్తాయి. అవి పెట్టి సాయంత్రం ఏ సెంటర్లోనో కూర్చుని బజ్జీలైనా వేసుకోవచ్చు. అది బిజినెస్సే. యూ డెవిల్! వాచ్మెన్ రాకముందే తమరు బయటికెళ్తే మంచిది. వెళ్తాను. ఎవరెవరు ఎక్కడెక్కడుండాలో తొందరలోనే తెలుస్తుంది. జస్ట్ ఏ మినిట్ అంకుల్. వ్యాపారం లేకపోయినా ఎలాగో బ్రతకాలి కదా, ఇల్లంటూ గడవాలి కదా, కట్టుకున్న భార్యకి కూడు పెట్టాలి కదా. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మీరు చేస్తానంటే మా ఆఫీస్లోనే ఏదైనా పోస్ట్ ఇస్తాను, చేసుకోండి. మిత్ర, చనిపోయిన నా కూతురు రేఖ మీద ఒట్టేసి చెప్తున్నాను, బిజినెస్లో నిన్ను ఎంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టానో అలాగే ఇప్పుడు నిన్ను నడి రోడ్డు మీద నిలబడేలా చేస్తాను. మైండ్ ఇట్. చూసావా పిన్ని, తనున్న పొజిషన్ కూడా మర్చిపోయి ఏ రేంజ్లో భయపెడుతున్నాడో.
శారదా, ఏంటిది? ఇంతెండలో నడుచుకుంటూ వెళ్తున్నావేంటి? కారేమైంది? పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవాలి కదా మావయ్య. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నానమ్మా. నిన్నిలా చూడలేకపోతున్నాను. మనిద్దరి అనుబంధం సంగతి వదిలే. పరిస్థితి తెలిసిన వాణ్ణి కాబట్టి కృష్ణేశ్వరరావుకి సహాయం చేయడానికి ప్రయత్నించాను. కానీ అతను తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి అతని పరువు బజార్లో పెట్టడానికి నేను ఆ పని చేశానని చాలా దురుసుగా మాట్లాడాడు. ఆ రకంగా మీకు సహాయం చేసే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. బాధపడకండి మావయ్య. అపాత్ర దానం చేయనందుకు సంతోషించండి. కానీ పరోక్షంగా నా కోడలు ఇలా బాధపడ్డం నేను చూడలేకపోతున్నానమ్మా. అయినా ఎవరో ఒకరు ఆదుకోకపోతే కృష్ణేశ్వరరావు ఎలా బాగుపడతాడు? అతను ఎంత కాదనుకున్నా మనం తప్ప అతనికి ఎవరున్నారమ్మా? అని మీరనుకుంటున్నారు మావయ్య. కానీ ఆయన మాత్రం సహాయం చేస్తామని ముందుకొచ్చిన వాళ్ళందర్నీ శత్రువులుగానే చూస్తున్నారు. అలాంటి మనిషిని ఎవరు ఆదుకోగలరు? సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చినా ఆయన మూర్ఖత్వాన్ని క్షమించలేడు. అయినా ఇది ఒకందుకు మంచిదే అనిపిస్తోంది మావయ్య. దెబ్బలు తగిలిన కొద్దీ ఇనుము గట్టిపడుతుంది. ప్రతిరోజు ఇంట్లోనూ బయట ఎదురవుతున్న అవమానాలు ఆయనలో మార్పు తెచ్చి మంచి మనిషిగా మార్చగలిగితే చాలు. ఈ అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చూడ్డానికే నేను మళ్ళీ బ్రతికానా అనిపిస్తోంది. అంత మాటనకమ్మా. మనిషివైతే మాకు దూరంగా ఉన్నావు కానీ బంధాలు, బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయి కదమ్మా. నేను, గౌరీ, నీ ఇద్దరు మనవరాళ్ళు, ఆఖరికి కృష్ణేశ్వరరావు జీవితం కూడా నీతోనే ముడిపడి ఉంది. మా కోసమైనా నువ్వు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలమ్మా. పద, కారెక్కు. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను. పర్వాలేదు మావయ్య, నేను వెళ్ళిపోతాను. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. నీకన్నా నాకు ఏ పని ఎక్కువ కదమ్మా. రా. నేనొస్తాను మావయ్య. మంచిదమ్మా. నువ్వే సహాయం అడగవని నాకు తెలుసు. కానీ ఒక్క విషయం, బయట వాళ్ళని అడగడానికి ఆత్మాభిమానం అడ్డు రావచ్చు. కానీ నేను నీకు మావయ్యని. కోడలిగా నీ కష్టం సుఖం తెలుసుకుంటూ అవసరంలో ఆదుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఏ సహాయం కావాల్సొచ్చినా నేనున్నానని మర్చిపోకమ్మా. అలాగే మావయ్య, ఉంటాను. వస్తానమ్మా. సరే మావయ్య. డ్రైవర్, పోనీ. శారదా, ఏంటండి? ఇప్పుడు నిన్ను దింపెళ్ళింది మోహనేనా? అవును. నీకాయన కారులో రావాల్సిన కర్మేమొచ్చింది? కారులో రావడం కర్మంటావు, మీ నోటి వెంటే వింటున్నాను. మమ్మల్ని కష్టాల్లోంచి బయటపడేయండి అని కాళ్ళు పట్టు బతిమాడడానికి ఆయన ఇంటికి వెళ్ళావా? మీరేదేదో ఊహించుకుంటే నేను దానికి సమాధానం చెప్పలేను. నేను వెళ్ళింది మోహన్ గారింటికి కాదు, గుడికి. ఓహో, గుళ్ళో కలిశాడన్నమాట. అవునులే, పాపాలు చేసిన వాళ్ళందరూ అక్కడికే చేరతారు. పాపానికి ఇంతనే లెక్క కట్టి దేవుడికి పర్సంటేజ్ ఇచ్చేస్తారు. దాంతో దేవుడు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. ఎందుకండి ఊరికే అలా నోరు పారేసుకుంటారు? దేవుడు మనకి నోరిచ్చింది 4 మంచి మాటలు మాట్లాడడానికి కానీ నలుగురిని నిందించడానికి కాదు. నేను చెప్పేది పూర్తిగా వినండి. మోహన్ గారేం గుడికి రాలేదు. నేను గుడికెళ్ళి తిరిగి వస్తుంటే కారులో ఎక్కించుకొని దింపి వెళ్లారు, అంతే. దేనికట? రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వాళ్ళని కారులో ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపడం ఆయన హాబీయా? లేకపోతే సిటీలో షేరింగ్ ఆటో లాగా షేరింగ్ ట్యాక్సీలు ఏమైనా నడుపుతున్నాడా ఆయన? మీరు ఇలా కాలికేస్తే మెడకేస్తే కాలికి అన్నట్టు మాట్లాడితే నేనేమీ చెప్పలేను. పెద్ద ఆయన కారాపి
ఎండలో ఇలా నడిచి వెళ్ళడం ఏమిటమ్మా? నేను డ్రాప్ చేస్తాను రా అంటే ఆయన మాట కాదనిలేక మనసు బాధ పెట్టలేక కారెక్కొచ్చాను అంతే. శభాష్, మన పరిస్థితులు బాగోలేవు, అవి చక్కబడే వరకు కాస్త సర్దుకు బతకాలి అని నీతులు చెప్తావు. కానీ మొగుడేమో డొక్కాటోలో తిరుగుతుంటే నీకేమో కార్లు కావాలి. మిమ్మల్ని డొక్కాటోల్లో ఎవరు తిరగమన్నారు? మంచి ఆటోల్లోనే తిరగండి. లేదంటే మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన ముంబై ఫ్రెండ్కి ఫోన్ చేయండి. అదే కాదనుకుంటే 100 గౌరీల కన్నా ఒక్క మిత్రే మిన్నా అన్నారు కదా, ఆ మిత్రకే ఫోన్ చేయండి. 4 రకాల కార్లు పంపిస్తుంది, వచ్చి ఇంటి ముందు క్యూలో నిలబడతాయి.